సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు మోటార్లను రాత్రి ఆన్ చేశారు. వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లని రన్ చేయడానికి అధికారులు ప్రయత్నించారు. రాత్రి సీతారామ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇది సక్సెస్ అయిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 17,000 కోట్ల రూపాయల ఖర్చు అంచనాతో 10 లక్షల ఎకరాలకి సాగునీటిని అందించేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వంలో 7,000 కోట్ల రూపాయలను సీతారామ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు. సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు మోటార్లను రాత్రి ఆన్ చేశారు. వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లని రన్ చేయడానికి అధికారులు యత్నించారు. రాత్రి సీతారామ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇది సక్సెస్ అయిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 17,000 కోట్ల రూపాయల ఖర్చు అంచనాతో 10 లక్షల ఎకరాలకి సాగునీటిని అందించేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వంలో 7,000 కోట్ల రూపాయలను సీతారామ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు. సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు ఖమ్మం నుంచి. భూపాల్. అక్షయ, ఖమ్మం జిల్లాలో అంటే సాగునీరు అందించేందుకోసం నిర్మించిన సీతారాం ప్రాజెక్టు సక్సెస్ అంటే ట్రయల్ రన్ ఈ రోజు సక్సెస్ అయింది. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించి ఇంకా కొన్ని కాలువల నిర్మాణం కొనసాగుతుంది. అయితే గత రాత్రి అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మోటార్లని రన్నింగ్ చేయించారు. దీంతో సక్సెస్ఫుల్ గా మోటార్లు నీటిని బయట అంటే కాలువలోకి పోయటం జరిగింది. అయితే దిగువన ఇది ఏన్కూరు వరకు రావాల్సి ఉంది. ఒకవేళ ఏన్కూరు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ నీళ్లు ఆ తర్వాత అక్కడి నుంచి వైరా ప్రాజెక్ట్ కి అందుతాయి. అయితే మొత్తం 10 లక్షల ఎకరాలకి అంటే భద్రాద్రి జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా ఈ 3 జిల్లాలకి సాగునీరు అందుతుంది. దీనివల్ల ఈ జిల్లాలో మొత్తం సస్యశ్యామల అయ్యే అవకాశం ఉంటుంది. అయితే గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఆ ప్రభుత్వంలో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే అప్పటి వరకు ఒక చుక్క కూడా నీళ్లు అంటే ట్రయల్ రన్ చేయడానికి కానీ ప్రయత్నం చేయలేదు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకం తీసుకున్నారు. అదేవిధంగా అంటే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈ ప్రాజెక్ట్ కి అదనంగా నిధులు కేటాయించి ఈసారి అంటే ఆగస్టు వరకే సాగునీరు ఇచ్చేందుకోసం లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి మోటార్ల ట్రయల్ రన్ మాత్రం సక్సెస్ఫుల్ గా జరిగింది. మోటార్ల ట్రయల్ రన్ విషయంలో కొంత ఆందోళనకరంగా ఉండే. అయితే వారం రోజుల బట్టి స్పీడ్ గా వర్క్ చేసి మోటార్ల ట్రయల్ రన్ పూర్తిగా సక్సెస్ఫుల్ గా చేయడంతో అంటే జిల్లా ప్రజలకి మాత్రం ఒక ఆశలు చిగురించినట్టయింది. అంటే ఇప్పటి వరకు నాగార్జున ప్రాజెక్ట్ నుంచి కొంత భాగం మాత్రమే సాగునీరు అందుతున్న పరిస్థితి. అయితే ఈ సీతారామ ప్రాజెక్టు కనుక పూర్తయి పాలేరుకు కనుక వచ్చినట్టయితే జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అటు భద్రాద్రి, ఖమ్మం, అదేవిధంగా మహబూబాబాద్ ఈ 3 జిల్లాల్లో అంటే చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రయల్ రన్ సక్సెస్ జరగడంతో అధికారులు అదేవిధంగా మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూపాల్.